హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. నేను ఎస్ఎస్ పవర్ ట్రేడింగ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి. టుడే మార్కెట్ యొక్క మనం లెవెల్స్ అయితే చెప్పుకోవడం జరిగింది లైవ్ సెక్షన్స్లో. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. 22,020 అనేది మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్. థర్డ్ క్యాండిల్లో ఆల్మోస్ట్ ఇక్కడ మీరు పుట్ ఆప్షన్స్ బై చేసుకోమని చెప్పడం జరిగిందండి. స్టాప్ లాస్ అయితే 22,020ని స్టాప్ లాస్గా మెయింటైన్ చేయమని చెప్పాను. అక్కడి నుంచి అయితే మీకు ఆల్మోస్ట్ మీకు 300 పాయింట్స్ ప్లస్ అయితే ఫాలో అవడం జరిగింది. మళ్ళీ రీట్రేస్ అవ్వడం జరిగింది. అదేవిధంగా 21,800 అనేది రెసిస్టెన్స్ లెవెల్గా కన్సిడర్ చేసుకోవడం జరిగింది. అక్కడి నుంచి అయితే మీకు ఆల్మోస్ట్ 150 పాయింట్స్ వరకు మళ్ళీ ఫాలో అవడం జరిగిందండి. సో ఓవరాల్గా చూసుకుంటే నిఫ్టీలో 300 పాయింట్స్ ప్లస్ అయితే మనకి గెయిన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ 46,060 అనేది మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పడం జరిగిందండి. ఫ్రమ్ దట్ లెవెల్ నుంచి అయితే మీకు ఫాలో అవడం జరిగింది. ఆల్మోస్ట్ మీకు 1000 పాయింట్స్ అంటే 1300 పాయింట్స్ అయితే మీకు ఫాలో అవడం జరిగిందండి బ్యాంక్ నిఫ్టీ ఆల్సో. సో ఫ్రమ్ దట్ లెవెల్ నుంచి అయితే ఆల్మోస్ట్ మీకు 1200 పాయింట్స్ వరకు 1100 to 1200 పాయింట్స్ అయితే మీకు ఫాలో అవడం జరిగింది. సో టుడే నేను ఫ్రీ లైవ్ సెక్షన్స్లో ఈ 2 లెవెల్స్ని ఇండికేట్ చేయడం జరిగింది. డైరెక్ట్గా పుట్ ఆప్షన్స్ బై చేయమని చెప్పడం జరిగిందండి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని నేను రికమెండ్ చేయడం జరిగిందండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైవ్ సెక్షన్స్లో నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. అప్పుడు 693 దగ్గర ట్రేడ్ అవుతుందండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఎవరైనా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ నేను రికమెండ్ చేయడం జరిగిందండి. 652 అబోవ్ కనుక బ్రేక్ అయి ఉంటే ఇది పొజిషనల్ కానీ 4వ తారీఖు నేను నా లైవ్ సెక్షన్స్లో చెప్పడం జరిగింది. బట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈరోజు 693 కూడా ట్రేడ్ అవుతున్నప్పుడు ఎవరైనా మీరు బై చేసుకోవాలంటే 697 అబోవ్ ఉంటే మాత్రం మీరు బై చేసుకోమని చెప్పడం జరిగిందండి. టార్గెట్ 710 ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ మీకు 710 కూడా క్రాస్ అయ్యి 718 వరకు మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెళ్ళడం జరిగిందండి. టోటల్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13 పాయింట్స్ రావడం జరిగింది. నిఫ్టీలో 300 పాయింట్స్ రావడం జరిగింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో మీకు 1000 పాయింట్స్ ప్లస్ రావడం జరిగిందండి. సో ఓవరాల్గా నేను ఫ్రీ లైవ్ సెక్షన్స్లో ఈ కాల్స్లో టుడే ప్రాఫిట్ వచ్చేపాటికి మీకు టోటల్గా నిఫ్టీలో 15,000 అయితే ప్రాఫిట్ రావడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీలో 15,000 ప్రాఫిట్ రావడం జరిగింది. అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 19,000 ప్రాఫిట్ రావడం జరిగింది. అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 710 కాల్ ఆప్షన్స్లో 9,000 వరకు ప్రాఫిట్ రావడం జరిగిందండి. ప్రీమియం గ్రూప్లో ఇవ్వడం జరిగింది ఇది. సో ఓవరాల్గా చూసుకుంటే టోటల్ ప్రాఫిట్ అయితే మీకు 58,000 వరకు టుడే ప్రాఫిట్ 58,000 వరకు రావడం జరిగిందండి. సో నేను నా లైవ్ సెక్షన్స్లో అయితే ఫ్రీ లెవెల్స్ అయితే నేను ఇండికేట్ చేస్తున్నాను. అదేవిధంగా నేను లైవ్ సెక్షన్స్లో అప్ టు మీకు 9 నుంచి 3:30 వరకు నేను లైవ్ అయితే ఇస్తున్నానండి. ఎవరైనా కానీ మీరు చక్కగా నా లెవెల్స్ ప్రకారం మీరు ట్రేడ్ చేసుకున్నా కానీ ప్రాఫిట్లో ఉంటారు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి సార్. అదేవిధంగా సపోర్ట్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.